పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి త్యాగం చేసిన సీనియర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంతమంది నేతలకు సీటు ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని నేను మరవలేను అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రం కోసం, దేశం కోసం జట్టు కట్టాం. సాంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళమన్నారు. వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కళ్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పొత్తులు లేకుండా కూడా పోటీ చేస్తామని గుర్తు చేశారు. ఇక పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి త్యాగం చేసిన సీనియర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంతమంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన త్యాగాన్ని నేను మరవలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రం కోసం, దేశం కోసం జట్టు కట్టాం. సాంప్రదాయాలు రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళం. వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కళ్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని చెప్పారు. పొత్తులు లేకుండా కూడా పోటీ చేస్తామని గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ స్వప్న. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటూ ఇటు ఏపీలో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు ఇటు అధికార పక్షం ఏదైతే ఉందో వైసీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా గురించి చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ అయితే 12 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది. అట్లాగే టీడీపీ అయితే ఒక దర్శి మినహాయించి 11 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 ముఖ్యంగా ఉండేది, అట్లాగే పర్చూర్, ఈ 3 వైసీపీ ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి 2014 ఇటు 2019 ఈ 2 ఎన్నికల సమయంలో వైసీపీ 3 చోట్ల ఇటు జెండా పాస్ అయిపోయింది. ఇటు కొండేపు గురించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కాన్ఫరెన్స్ అన్నింటిలో వైసీపీ జెండా పాసినప్పటికీ కొండేపులో మాత్రం చదివిన పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం అయినా కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలన్న విధంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ని గట్టి అభ్యర్థిని పెట్టారు. ఈయన ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఇక్కడ రానున్న ఎన్నికల్లో కొండేపు నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన స్థానిక వైసీపీ నాయకులు కలుపుకుపోయి అట్లాగే అటు ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు. ఇక టీడీపీ కొండేపు ఎవరైతే ఉన్నారో చౌలా బాలవీరంజన స్వామి ప్రస్తుతం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలవీరంజన స్వామి కూడా మరోవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే చీరాలలో అయితే ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ గా లాస్ట్ ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ కర్ణం వెంకటేష్ బాబుకి అంటే కర్ణం బలరాం కుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం కుమార్, కర్ణం వెంకటేష్ బాబుకి వైసీపీ అవకాశం ఇచ్చింది. అట్లాగే టీడీపీ అయితే లాస్ట్ గా మొన్న ఏదైతే తాజాగా విడుదల చేసిందో ఆ జాబితాలో ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఎవరైతే ఉన్నారో ఎంఎం కొండయ్యకే రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమంతి కృష్ణమోహన్ మొన్నటిదాకా వైసీపీలో పచ్చూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆయనకి సీట్ రాని పరిస్థితి అయితే ఉంది. ఇటు వైసీపీలో సీట్ రాని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇటు చూసుకుంటే ఇటు టీడీపీ కానీ ఇటు మాల ఎంఎం కొండయ్యతో పాటు ఇటు వైసీపీ ఎవరైతే కర్ణ వెంకటేశ్వర ఉన్నారో వీరు ప్రచారంలో పరుగులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైతే ఆమంతి కృష్ణమోహన్ ప్రస్తుతం ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనే సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈయన ఇండిపెండెంట్ గా అంటే 2014లో కూడా నవోదయం పార్టీ తరఫున ఆటో సింబల్ మీద పోటీ చేసి తర్వాత అధికార పక్షం ఏదైతే ఉందో టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉందో ఆ తర్వాత అధికార పక్షం 2019 ఎన్నికలు కొద్ది రోజుల ముందు వైసీపీలోకి వచ్చి ఓటమి పాలైన తర్వాత ఇక్కడ చీరాల నుంచి 2019లో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కర్ణం బలరాం గెలిచిన తర్వాత ఈయన వైసీపీకి జంప్ అయిన పరిస్థితి కనుక ఈ క్రమంలో కర్ణం వెంకటేష్ అంటే ఎమ్మెల్యే బలరాం కొడుకు వెంకటేష్ కి వైసీపీ అవకాశం ఇవ్వడంతో ఈయన ఆమంతి కృష్ణమోహన్ కి సీట్ దక్కని పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఆయన జగన్ దగ్గర ఒక హామీ తీసుకున్నట్టు తాను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తాను, గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీలో చేరతారని కూడా జగన్ కి చెప్పినట్టనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఒకవేళ ఆమంతి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే చీరాల్లో త్రిముఖ పోరు సాగనుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే చీరాల్లో చేనేత వర్గం అత్యధికంగా ఉంది, అట్లాగే యాదవ్ సమాజ వర్గం అత్యధికంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇటు ఎవరైతే టీడీపీ ఉందో యాదవ్ సమాజ వర్గం, చేనేత సమాజ వర్గం మొదటి నుంచి టీడీపీకి గట్టి పట్టుందని చెప్పొచ్చు ఆ 2 సమాజ వర్గాల మీద. అందుకే ఇప్పుడు ఎంఎం కొండ ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడో రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఆయన యాదవ్ సమాజ వర్గం చెందిన వ్యక్తి.
ఇటు కొండయ్య యాదవ్ సమాజ వర్గం చెందిన వ్యక్తి కావడంతో పాటు ఇటు యాదవ్ సమాజ వర్గం ఓట్లతో పాటు ఇటు చూసుకుంటే ఇటు చేనేత వర్గం ఏదైతే మొదటి నుంచి టీడీపీకి అండగా ఉన్న చేనేత వర్గం ఉందో ఆ ఓట్లు కూడా ఇటు కొండయ్యకి పడతాయి. అట్లాగే ఇప్పుడు షర్మిల కూడా మరి రాష్ట్ర ఏపీలో పోటీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేసిన క్రమంలో ఇటు వైసీపీకి పడే ఓట్లు కూడా కొంత చీలే అవకాశం ఉంది. మరోవైపు ఆ మంచి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇటు వైసీపీ నుంచి మరికొన్ని ఓట్లు చీలి ఆ మంచి వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో టీడీపీ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కొండని అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానికంగా ఎప్పుడు ఆశావాహురాలుగా ఉన్న సజ్జా హేమలత అంటే చేనేత సమాజ వర్గానికి చెందిన సజ్జా హేమలత చూసుకుంటే ఈమె తీవ్రంగా ఫైర్ అయిన పరిస్థితి ఉంది. నిన్న మీడియా సమావేశం నిర్వహించి కూడా కొండని అభ్యర్థిగా నియమించడం పట్ల టీడీపీ వైఖరిని కూడా ఆమె కొంత వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకుంటే పచ్చూరు, ఈ పచ్చూరులో ఏలూరు సాంబశివరావు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆ రానున్న ఎన్నికల్లో కూడా ఈయనే పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనే ఉన్నారు, ఏలూరు సాంబశివరావు. ఇటు 2014 కానీ 2019 కానీ ఇటు ఏలూరు సాంబశివరావు 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి అయితే 2019 ఎన్నికల్లో టీడీపీని ఏలూరు సాంబశివరావుని ఓడించడానికి ఎన్టీఆర్ అల్లుడు ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వైసీపీ రంగంలో దించింది. అయితే స్వల్ప మెజారిటీ ఓట్ల తేడాతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏలూరు సాంబశివరావు ఓడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎట్లయినా ఇటు పచ్చుల్లో కూడా జెండా పాతాలను వైసీపీ దృష్టి పెట్టింది. కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఎడం బాలాజీకి ఆయన ప్రస్తుతం అక్కడ పచ్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉంది. ప్రస్తుతం వైసీపీలో అటు స్థానిక నాయకులను కలుపుకొని ప్రచారంలో ముందు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటు అట్లాగే మరోవైపు చూసుకుంటే గిద్దలూరులో కూడా టీడీపీలో కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉంది. గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటే ముత్తుముళ్ళు అశోక్ రెడ్డి ఉన్నారు. ఈ అశోక్ రెడ్డికి స్థానికంగా ఉన్న ఎవరైతే జనసేన ఉన్నారో జనసేన నాయకులకి వీరి విరుద్ధ కొంత వైరం నడుస్తున్న పరిస్థితి ఉంది. గతంలో అశోక్ రెడ్డి వైఖరిని జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే ఇటు అశోక్ రెడ్డికి రేపు జనసేన నాయకులు మద్దతు ఇస్తారా, ఆ ఓటు ఇటు షేర్ అయిద్దా లేదనేది కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు టీడీపీ కానీ వైసీపీ నాయకులు కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కొంత పోటాపోటీగా వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొకటి చూసుకుంటే ఇటు ఒంగోలులో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వైసీపీ 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను అయితే మార్చి ఇక్కడ అక్కడి వరకు అలా 11 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు ఒక్క చోట గతంలో ఎవరైతే పోటీ చేశారో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఒంగోలులో మరోసారి రానున్న ఎన్నికలు కూడా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ చూసుకుంటే టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దామచల జనార్దన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇటు ఈయన కానీ ఇటు వైసీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. వీరు ఒకరి మీద ఒకరు రోజు నిత్యం విమర్శలు చేసుకుంటా కొంత వీళ్ళిద్దరి మధ్య వైరం నడుస్తుందని చెప్పుకోవచ్చు. స్వప్న. థాంక్యూ సురేష్.